మాట్లాడడానికి సమయం ఇచ్చినందుకు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా నాన్నగారు వెంకటస్వామి గారితో చాలా సన్నిహితం ఉండే. వాళ్ళిద్దరూ 1991 క్యాబినెట్లో ఉన్నప్పుడు చాలామంది అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఎకనామిక్ రిఫార్మ్స్ ఏదైతే తీసుకొచ్చారో ఈ భారతదేశం రూపురేఖ మారవడం జరిగింది. ఆ సమయంలో చాలా డీరెగ్యులేషన్స్, రూపీని డివాల్యుయేషన్ చేయడము, లైసెన్స్ రాజ్ తీసేయడము, ఇవన్నీ కావడంతో చాలామంది అప్సెట్ అయిపోయినారు. ప్రాంతాలలో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగి అప్పుడు చాలామంది అవస్థపడినప్పుడు వెంకటస్వామి గారు అప్పుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండే. వారికి పోయి మన్మోహన్ సింగ్ గారికి ఇదే చెప్పారు, మీరు రూరల్ డెవలప్మెంట్ బడ్జెట్ ఏదైతే 5,000 కోట్లు ఉందో దీన్ని మీరు 25,000 కోట్లు చేయాలని చెప్పి వారి కోరడంతో వారు తక్షణమే ఇది ఒక మంచి ఐడియా ఉంది, ఎందుకంటే వారి రిఫార్మ్స్ వలన ప్రత్యేకంగా అర్బన్ ఏరియాస్లో లాభం పొందింది కానీ ప్రాంతాలలో నష్టపోయిందని చెప్పి ఇమ్మీడియట్లీ వారు బడ్జెట్ని 25,000 కోట్ల బడ్జెట్ పెంచి ప్రాంతాలలో కూడా నిధులు కేటాయించడం జరిగింది. అంటే అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ ఒక మంచి సంబంధం ఉండే. అదే సంబంధము వారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత మా రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏదైతే మూతపడిందో ఆ రోజులలో నేను పోయి వారికి రిక్వెస్ట్ చేశాను, సార్ మాకు 10,000 కోట్ల రూపాయలు ఈ రుణమాఫీ చేయాలి ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి, చేసినప్పుడు ఈ ఫ్యాక్టరీ రీఓపెన్ అవుతుందని చెప్పి వారికి నేను ఎంపీగా ఉన్నప్పుడు పోయి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు తక్షణమే వెంకటస్వామి గారిని గుర్తు చేసుకొని ఈ ఫర్టిలైజర్ కార్పొరేషన్నే మూతవేయాలి, కానీ మీ ఒక్క ఫ్యాక్టరీని ఈ సౌత్ ఇండియాలో మేము రీఓపెన్ చేస్తామని చెప్పి ఆ రోజులలో 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మన ఈరోజు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏదైతే వచ్చిందో దాంట్లో సుమారు 5,000 ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. అంటే మన్మోహన్ సింగ్ గారు ఒక విజనరీ అన్నమాట. చాలామంది అనుకుంటారు మౌనంగా ఉంటాడని, కానీ మీరు నిర్ణయాలు తీసుకుంటే వారు ప్రధానమంత్రిగా మరియు ఫైనాన్స్ మినిస్టర్గా ఎప్పుడు కూడా కీలకమైన నిర్ణయాలు ఏదైతే దేశానికి మంచిదో ఆ దాంట్లో స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈ దేశాన్ని కాపాడడం జరిగింది. ప్రత్యేకంగా చాలామంది ఈ బ్యాంకింగ్ సిస్టంలో కూడా వారు ఎక్కువ నిధులు ఇచ్చి మన ఆధార్ కార్డ్ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీస్కి ఏదైతే నిధులు పోవాలనో ఈరోజు డైరెక్ట్ బెనిఫిషరీస్కి నిధులు ఏదైతే పోతున్నాయో ఇవన్నీ ఫౌండేషన్ కూడా ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారు వేయడం జరిగింది. వారి హయాంలో చాలామంది చెప్పుకున్నారు 8% జీడిపి గ్రోత్ రేట్, అంటే అప్పుడు ప్రపంచంలో జీడిపి గ్రోత్ రేట్స్ 2%, 3% ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి హయాంలో 8% వచ్చిందనమాట. ఈరోజు కూడా కేవలం మన భారతదేశంలో 5% జీడిపి గ్రోత్, 8% జీడిపి గ్రోత్ రేట్ అంటే అన్ని ఎక్కువ ఉద్యోగాలు అప్పుడు కల్పించడం జరిగింది. ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రాస్పర్ కావడం జరిగింది. ఇవన్నీ కావడంతో దేశం ముందుకు వెళ్తున్న సమయంలో 2008లో వరల్డ్లో ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది అధ్యక్ష. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మన భారతదేశానికి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడే చెప్పినట్టు మన్రేగా కార్యక్రమము, ఒక మార్మూరు ప్రాంతాలలో ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో ఇవన్నీ చర్యలు తీసుకోవడం వలన ఇన్ఫ్లేషన్ కూడా ప్రపంచంలో 5% ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మన దేశంలో కేవలం 2% ఉండే. G20 మీటింగ్లో ఒబామా గారు చెప్పారు, నిజంగానే మన్మోహన్ సింగ్ గారు కేవలం భారతదేశంలో పెద్ద నాయకుడు కాదు, ఆయన ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి వారు ఒబామా గారు ఆ G20 మీటింగ్లో అందరి ముందు చెప్పడం జరిగింది.